ఎలా ఉండబోతోంది? ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది? మొత్తంగా పోలింగ్ పర్సంటేజ్ ఎంతవరకు అయ్యే అవకాశం ఉంది? పోలింగ్ పర్సెంట్ అంటే ఇంకా మనకి పూర్తిగా చెప్పలేము. వివిధ రాష్ట్రాల్లో ఎండలు, వడగాళ్ళు అనేటువంటివి బాగా వీస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఎవరికైనా సీట్లు అంటే బీజేపీ వాళ్ళు ముందే చెప్పారు కనుక 400 సీట్లు లేదా 500, 600 సీట్లు కూడా వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది మనం ఒప్పుకోవాలి. లేకపోయేట్లయితే వాళ్ళు రామిరెడ్డి గారు మనల్ని మాట్లాడి కానీ అందుకని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొదటి దశ పోలింగ్ జరిగింది. మొదటి దశలో 102 స్థానాలు బీజేపీ వాళ్ళు ముందే చెప్పారు కనుక అదే చెప్తున్నారు. మాకు 55 వస్తాయి, మాకు 60 వస్తాయి. వాళ్ళ ఇష్టం, వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటనేటువంటిది ముఖ్యం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీజేపీకి గతంలో బీజేపీ బలంగా ఉన్నటువంటి ఉత్తరాది ప్రాంతంలో గరిష్టంగా సీట్లు వచ్చాయి. ఈసారి అదనంగా వాళ్ళకి వచ్చే సీట్లు ఎక్కడ అనేటువంటి ప్రశ్న. ఆ సీట్లలో ఉత్తరప్రదేశ్ కానీ లేకపోతే మిగతా మరికొన్ని చోట్ల కానీ ఉన్నటువంటి సీట్లు ఎన్ని తగ్గినా ఆ మేరకు అది బలం కోల్పోతుంది తప్ప అదనంగా బలం ఆ ఉత్తరాది రాష్ట్రాల్లో తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు. డెఫినెట్ గా బలం కోల్పోతుంది అనేటువంటిది అనేక ఇండికేషన్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక పరిస్థితి కూడా అంతే. గరిష్టంగా దానికి సీట్లు వచ్చాయి. ఈసారి అన్ని సీట్లు తెచ్చుకుంటున్నాయంటే అనుమానమే అనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి అంశం. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళకి ఎక్కడ సీట్లు వస్తాయి అనేటువంటిది ప్రశ్న. అందువలన ఒక మైండ్ గేమ్, సహజంగానే మైండ్ గేమ్ ఆడతారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కనుక బీజేపీ నేతలు కావచ్చు, ఇతర పార్టీల నేతలు కూడా, దానికేమి రాజకీయ పార్టీలు అన్ని కూడా ఎన్నికలు జరిగేంత వరకు ఒక మైండ్ గేమ్ ఆడతారు అనేటువంటిది మనం గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే చూసాము. అటువంటి మైండ్ గేమ్స్ ఆడటంలో బీజేపీ చాలా ఇంకా ముందు ఉంటుంది. ఎందుకంటే అక్కడ కనీసం నీటి చుక్క కూడా లేని చోట మహాసముద్రం ఉందని చెప్పేసి నమ్మించగలిగినటువంటి వాళ్ళు బీజేపీలో ఉన్నారు. అందువలన ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ గతంలో ఉన్నటువంటి సీట్లని కోల్పోబోతా ఉంది అనేది ఒకటైతే, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తోటి అది సర్దుబాటు చేసుకుంది. తెలుగుదేశంతో పార్టీతో సర్దుబాటు చేసుకుంటే అక్కడ కూడా తెలుగుదేశమా లేకపోతే వైసీపీనా అన్నప్పుడు 50-50 ఛాన్సెస్ అనేటువంటివి అక్కడ కూడా కనిపిస్తున్నాయి. అందువల్ల అక్కడ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది, ఒకవేళ కర్ణాటకలో కోల్పోయే సీట్లని ఆంధ్రప్రదేశ్ లో తెచ్చుకుంటుందా అనేటువంటి ప్రశ్న. అందుకని మొత్తం మీద చూసినప్పుడు బీజేపీకి ఈసారి నరేంద్ర మోడీ గారు లేకపోతే బీజేపీ ప్రతినిధులు చెప్పే స్థాయిలో ఈసారి సీట్లు వచ్చేటువంటి సమస్య లేదు. బొటాబొటీగా మైనార్టీలో పడినా కూడా ఆశ్చర్యం లేదు అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక బీజేపీ ఎన్నికల ప్రణాళిక చూస్తే అందులో కొత్త అంశాలు ఏమున్నాయి అనేటువంటి ప్రశ్న. మొత్తం పాత వాటికి, పాత ఇంటికి రంగులేసి కొత్తగా చూపించినట్టుగా తప్ప కొత్త అంశాలు ఏమున్నాయి, కొత్త అంశాలు ఏమున్నాయంటే ఏమీ లేవు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది. ఇక వైఫల్యాల గురించి చెప్పాలంటే ఉపాధి కల్పిస్తాము, గౌరవప్రదమైనటువంటి వేతనాలు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు 80 కోట్ల మంది జనాన్ని ఇంకా ఆహార ధాన్యాలకి చేయి జరిపే పరిస్థితిలోనే మేము ఉంచుతాము మరొక 5 ఏళ్ల పాటు అని చెప్పేసి బీజేపీ చెప్తాం. లేకపోతే ఉచితంగా ఆహార ధాన్యాలకి ఒక 5 ఏళ్ళు ఇస్తామంటే అర్థం ఏమిటి? ఆ 5 ఏళ్ళు కూడా మేము పని చూపించలేము. అదేవిధంగా పని చూపించినా కానీ తగినటువంటి వేతనాలు ఇవ్వలేము అని చెప్పడమే ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వడం అంటే. ఒకవైపేమో ఇదే బీజేపీ పెద్దలు మేము 10 సంవత్సరాల్లో 25 కోట్ల మందిని దరిద్రం నుంచి బయటపడేసా ఉంటారు. మరి దరిద్రం నుంచి బయటపడేసినటువంటి వాళ్ళకి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? వాళ్ళకి అర్హత లేదు కదా. అందుకని ఇవన్నీ కూడా ఈ విధంగా పరస్పర వైరుధ్యమైనటువంటి ఆచరణ, పరస్పర వైరుధ్యమైనటువంటి ప్రకటనలు వాళ్ళు చేస్తున్నారు కనుక తీవ్రమైనటువంటి వ్యతిరేకత కొన్ని సర్వేల్లో చూసినప్పుడు రామ మందిరం అనేటువంటిది కూడా వాళ్ళకి పెద్దగా ఉపయోగపడదు. జనం అల్లో తమ యొక్క
జీవనోపాధి లేదా ధరల పెరుగుదల వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారనేటువంటి సర్వేలు కూడా వచ్చినాయి. సరే బీజేపీ వాళ్ళు వాటిని అవన్నీ ఫేక్ సర్వేలు అని చెప్పేసి పోలింగ్ గురించి మాట్లాడాలంటే వాళ్ళ కమ్యూనిస్ట్ బుద్ధి పోల్చుకోలేదు. వేరే అంశం. లేదు. కానీ ఫస్ట్ పేజ్ పోలింగ్ గురించి మాట్లాడకుండా ఫస్ట్ ఫేజ్ పోలింగ్ అయినా లాస్ట్ ఫేజ్ పోలింగ్ అయినా కూడా బీజేపీకి మీరు ఏదైతే 400 సీట్ల టార్గెట్ పెట్టుకున్నారో ఏ అంశాలతో ఎక్కడ కలిసి వస్తుంది అనేది మొదలు మాట్లాడుకుంటూ చివరిలో బీజేపీ చెప్పాను అది. అదే అన్న తన అదే చెప్తున్నా మీరు 400 పోలింగ్ పెరిగిందా తగ్గిందా ఎక్కడెక్కడ అది మాట్లాడితే బెటర్ ఉంటుంది. అనలిస్ట్ దానివల్ల ఏం ఉపయోగం లేదండి. అనలిస్ట్ గా మాట్లాడండి. తెలుగులో లేదా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో చూసేటువంటి వీక్షకులకి దానివల్ల ఏం ఉపయోగం లేదు. అది మీ ఎజెండా, అది మేమేదో సాధించబోతున్నాం అని చెప్పేసి మీ మైండ్ గేమ్. అందుకని మీ మైండ్ గేమ్ కోటేశ్వరరావు గారు సరే వాళ్ళన్న దాని ప్రకారమే అనుకున్నా ఏదైతే ఇప్పుడు జరిగిన మొదటి దశ పోలింగ్ జరిగిన రాష్ట్రాల్లో వాళ్ళ బలం పెరిగింది అనే దాంట్లో ఉన్నారు. దానివల్ల ఆయన 55 నుంచి 60 సీట్లు వస్తాయన్న నమ్మకంలో కూడా ఉన్నారు. పోనీ నేను ముందే చెప్పాను, మొత్తంగానే వాళ్ళ బలం తగ్గిపోతా ఉంది. మొత్తంగా దేశం మొత్తంగానే గరిష్టంగా సీట్లు సాధించినటువంటి ఉత్తరాది ప్రాంతాల్లో కూడా వాళ్ళ బలం తగ్గిపోతా ఉంది అని చెప్తున్నాను. ఆ తగ్గిపోయేటప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఏమి చేశారు దక్షిణాది రాష్ట్రాలకని జనం ఓట్లేస్తారనేటువంటిది ప్రశ్న. అందువల్ల దక్షిణాది రాష్ట్రాల్లోనూ వాళ్ళకి అదనంగా సాధించేది ఏమి ఉండదు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా ఓట్లు సీట్లు కూడా కోల్పోతారు అనేది నా అభిప్రాయం.